హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం ఓట్స్తో టేస్టీగా ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఓట్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే మిగతా గ్రెయిన్స్తో కంపేర్ చేసుకుంటే ప్రోటీన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఓట్స్తో అందరికీ నచ్చేలా టేస్టీగా ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 కప్పు ఓట్స్ వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుందండి. ఇలా వేయించడం వల్ల ఉప్మా చాలా పొడి పొడిగా వస్తుందండి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరి నూనె వాడుతున్నానండి, మీరు ఏ నూనె వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు, అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర కలిపినవి వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా కరివేపాకు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఈ విధంగా వస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బఠానీ కూడా వేసుకుందామండి. అలాగే మీ దగ్గర క్యాప్సికమ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఇలా ఏమున్నా కూడా వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. మనం వేసుకున్న టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. టమాటా ముక్కలు మెత్తబడ్డాయి కదండి, ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకుందాము. మనం 1 కప్పు ఓట్స్ తీసుకున్నాం కదండి, దానికి కాను 1.3 నీళ్లు పోసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా మరిగేంత వరకు మరిగించుకుందామండి. నీళ్లు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఓట్స్ను కూడా ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 3 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ కూడా పోయి చక్కగా ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టుకోండి. దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ కూడా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇంత మంచి టేస్టీ ఫుడ్ తింటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూసేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.